హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మునగాకు ఫ్రైని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి 300 రకాల వ్యాధులు నయం చేసేటువంటి ఈ మునగాకు ఫ్రైని ఈ ప్రాసెస్‌లో కనుక చేసినట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ మునగాకు ఫ్రైని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దామండి. ఈ మునగాకుని ముందు రోజు తీసుకొని తర్వాత రోజు చేసుకున్నట్లయితే చాలా బావుంటుందండి. అదే రోజు పుల్లలు తీయడం కొంచెం కష్టమవుతుంది. ముందు రోజు ఇలా క్లాత్‌లో గానీ, పేపర్‌లో గానీ, పట్టులో గానీ చుట్టి పెట్టుకున్నట్లయితే ఉదయానికల్లా పుల్లలు మొత్తం బాగా రాలిపోతాయండి. నేనైతే క్లాత్‌లో చుట్టి పెట్టానండి. ఇది చాలా గట్టిగా చుట్టి పెట్టాలండి. గాలి కూడా పోని విధంగా చుట్టి పెట్టాలి. ఈ వేడికి ఆకు మొత్తం బాగా రాలిపోతుందండి. ముందు రోజు చుట్టి పెట్టుకొని తర్వాత రోజు ఇలా తీసినట్లయితే ఆకు చాలా వరకు రాలిపోతుందండి. మొత్తం కూడా రాలిపోతుంది. ఇలా వేడొచ్చేస్తుందండి. బాగా గట్టిగా చుట్టుపెట్టినట్లయితే వేడొచ్చేస్తుంది. ఇలా పుల్లల్ని మొత్తం పక్కకు తీసేసుకోవాలండి. పెద్ద పెద్ద పుల్లలు మొత్తం పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకుని పెద్దగా ఉన్న పుల్లలు కొంచెం వేరేసుకోవాలండి. ఇలా బాస్కెట్‌లో గనుక జల్లించినట్లయితే సన్న సన్న పుల్లంతా వచ్చేస్తుందండి కిందకి. ఇలా చేసుకున్న తర్వాత సన్న పుల్లంతా కిందకొచ్చేస్తుంది. కొంచెం పెద్ద పుల్లలు ఇలా చాకుతో చెరుక్కున్నట్లయితే ఆకు మొత్తం కిందకొచ్చేస్తుందండి. పుల్లలు మాత్రం వెనకాలకు ఉండిపోతాయి. ఇలా కొంచెం కొంచెం చెరుక్కున్నట్లు ఆకు మొత్తం కిందకి పడిపోతుందండి. వెనకాలకి ఇలా పెద్ద పుల్లలన్నీ కూడా వచ్చేస్తాయండి. ఇలా ఆకు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇది తీసేసుకొని బాగా ఇది వాటర్ పోసుకొని ఈ ఆకును బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. ఇప్పుడైతే మందపాటి గిన్నె పెట్టుకొని అందులో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్, కొంచెం నూనె వేసుకోవాలండి. ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యాక కడిగి పెట్టుకున్నటువంటి ఆకుని ఈ వాటర్‌లో పెట్టుకొని కాసేపు మూత పెట్టేసుకోవాలి. ఈలోపు మనం కారం ప్రిపేర్ చేసుకుందామండి. మిక్సింగ్ బౌల్‌లోకి ఎండుమిర్చి, కొంచెం సాల్టు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దీన్నైతే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆకుని మూత తీసేసుకొని ఓపెన్‌గా ఫ్రై చేసుకోవాలండి. ఈ వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయేలా ఫ్రై చేసుకోవాలి. ఆకు మొత్తం బాగా డ్రై అవ్వాలండి. ఇలా కదుపుతూ ఫ్రై చేసుకున్నట్లయితే ఆకు పూర్తిగా డ్రై అయిపోతుంది. ఇది కొంచెం టైం పడుతుందండి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా బాగా డ్రై అయ్యాక దీన్నైతే మనం పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్నటువంటి మునగాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పలుకుగా ఉడికించి పెట్టుకున్నటువంటి కందిపప్పు వేసుకోవాలండి. కందిపప్పు 70% మాత్రమే ఉడికించుకోవాలండి. మరీ ఎక్కువగా ఉడికిపోతే మెత్తగా అయిపోతుందండి. ఇలా 70% మాత్రం కందిపప్పును ఉడికించుకొని ఇలా పలుకుగా ఉన్నప్పుడు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదే ప్లేస్‌లో పెసరపప్పు కూడా వేసుకోవచ్చండి. పెసరపప్పు కూడా ఇలాగే 70% మాత్రమే ఉడికించుకొని వేసుకోవాలి. పెసరపప్పు కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. పెసరపప్పు కూడా ఇదే ప్రాసెస్‌లో చేసుకోవచ్చండి. అది కూడా చాలా బాగుంటుంది టేస్టు. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్నటువంటి కారాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి.
ఇలా బాగా కలుపుకుంటే మనకైతే మునగాకు కందిపప్పు ఫ్రై రెడీ అయిందండి. ఇదే ప్రాసెస్‌లో మునగాకు పెసరపప్పు ఫ్రై కూడా చేసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా ఉండే మనకి మునగాకు ఫ్రై అయితే రెడీ అయిందండి. అంతేనండి. చాలా ఈజీగా తయారు చేసుకోగలిగే మునగాకు ఫ్రై అయితే మనకు రెడీ అయింది. ఈ ప్రాసెస్‌లో గనుక మునగాకు ఫ్రై చేసినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అన్నం మొత్తం కూడా ఈ మునగాకు ఫ్రైతో తినేయొచ్చండి. అంత బావుంటుందండి టేస్ట్ ఇది. ఎంతో టేస్టీగా ఉండేటువంటి మునగాకు ఫ్రై అయితే రెడీ అయింది. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.